ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది? కృష్ణారెడ్డి గారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, వారి ప్రభుత్వానికి సంబంధించి, వారి ప్రభుత్వ హయాంలో వారు ఎన్నికల మేనిఫెస్టోని ఎంత స్థాయిలో అమలు చేశామనేది వారు బైబిల్, భగవద్గీత, ఖురాన్తో పోల్చినటువంటి విధానాన్ని చూసి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమయంలో సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెట్టి ఇదే కదా ఆయన చెప్పింది, మన మేనిఫెస్టోని బైబుల్, భగవద్గీత, ఖురాను వీటికన్నా గొప్పగా మనం అమలు చేసాము, ఇంటింటికి అన్ని ఇచ్చాము, ఇవ్వాల్సినట్టు కన్నా ఎక్కువ ఇచ్చాము, నేను బటన్ నొక్కి డబ్బులు వేసాను, ఇన్ని కోట్లు వేసాను, 100 కోట్లు 1000 కోట్లు ఇలాగ మాట్లాడాడు కదా. మాట్లాడితే జనము ఏం తీర్పు ఇచ్చారు? ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ముందు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యొక్క పాలన తీరు, జగన్మోహన్ రెడ్డి పాలన తీరు ఒక పీడకలలాగా ప్రజలు భావించారు. ఇప్పుడు ఆ పీడకలను మళ్ళీ గుర్తు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓట్లు వేస్తారా? ఇదేమైనా జరిగే పనేనా? ఇక్కడ భగవద్గీత, ఇప్పుడు బైబుల్, ఖురాన్ ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చాలా చర్చించి అర్జునుడికి ఎక్కువ లోతుగా వెళ్ళాను. కానీ ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో లేదండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని. ఒక సంవత్సరం అన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మద్యపాన నిషేధం అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదండి. మరి ఆ బైబుల్, ఖురాను, భగవద్గీతలో అది కూడా ఉంది కదా. మరి ఆ మేనిఫెస్టోలో మరి అమలు చేశాడా? కుంభకోణాలు చేశాడు. అదే విధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు చేశాడా? మరి అమలు చేశాడా? మరి ఎందుకండి ఇవన్నీ లేనిపోయినాయి అన్ని మళ్ళీ ఆ పిచ్చి వ్యవహారాలు తప్ప. వాలంటీర్లు అని చెప్తారు. నిట్ట నిలువున ముంచిందే వ్యవహారం అది. మీకు ఎందుకు అని అంటే, నేను 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాను, ఈ వాలంటీర్లకు నేను బటన్ నొక్కుతున్నాను, లేకపోతే జనానికి వెళ్ళి వాళ్ళు పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నారు, వాలంటీర్లు ఉన్నారు నాకు ఓటర్లకు మధ్యలో, ఇక వైసీపీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు ఎవరితో నాకు పని లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి దేమాకు పోయి బొక్కబర్ల పట్టతాయి. నువ్వు మళ్ళీ వాటిని ఎందుకు గుర్తు చేసుకోవటం? నీవు వైసీపీని ఓడించింది ఎవరు? 50% ప్రజలైతే నీ పాలన బాగలేదని 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్ళు ఓడించింది. 2019 తర్వాత జరిగినటువంటి పలు దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 నుంచి 78% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారని ప్రకటించుకున్నారు. వాళ్ళందరికీ పనిచేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా సిద్ధం సభలో చెప్పినట్టుగా 175కి 175 వస్తాయి. వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేశారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏది వైసీపీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వైసీపీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు అందరూ వ్యతిరేకంగా పనిచేశారు, ఓడించారు జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి వాడు ఉంటే మొత్తం నాశనం అయిపోతాము. ఇలాంటి వాడి కోసం మనం 2012 నుంచి పనిచేశాము, 19 వరకు పనిచేసాము, ముఖ్యమంత్రిని చెప్తే ఇతను వాలంటీర్లు పెట్టుకొని ఇక నాకేం తిరుగులేదని ఇంట్లో కూర్చుంటాడా? చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తప్ప ఎవడని ఉంటారా? ఎవడానికి కనీసం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కదా. అందుకని ఇప్పుడు పాత కథ వద్దు, ఎందుకంటే అది ఒక పీడకాల. అది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చేయకపోవడం మంచిదని నా సూచన. రెండోది ఏంటి అని అంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తున్నాడో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నాడు. వాళ్ళకు ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఈ అల్టిమేటం ఏంది? మీరు గిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి రమ్మని చెప్పలేదండి. మీరు ఒక్క అంశాన్ని గమనించండి. మీరు గట్టిగా పోటీని ఎదుర్కొనండి. అంటే గెలవమనే అర్థం. పోటీని ఎదుర్కోండి అని. మీరు గెలిచి రావాలని రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మళ్ళీ గెలిచి రావాలంటే వీళ్ళు భయపడిపోతే, గెలిచే పరిస్థితి లేదు అని భయపడిపోతే కష్టం కదా. అందుకనే మీరు పోటీని ఎదుర్కోండి. ఎక్కడైనా సరే ఏకగ్రీవాలకు అంగీకరిస్తే అలాంటి నాయకుడిని నేను ఉపేక్షించను, మళ్ళీ మీకు అవకాశం ఇవ్వను, ఆ నాయకులకు ప్రత్యామ్నాయంగా చూసుకుంటానని వాళ్ళని బెదిరించాడు. ఇంకొకటి ఏం చెప్పాడు? 60-70 రోజుల పాటు మీరు ఎక్కడైతే పనిచేయాలనుకుంటున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడే మీరు ఉండాలి 60-70 రోజులు అని చెప్పాడు. మరి వాళ్ళకి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదేదో అంటారు కదా, ఏదో అత్త ఇది చెప్పి కోడలికి చెప్పి అత్త ఏదో చేసింది అంటారు కదా, అది అట్లాగుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. ఇప్పుడు నువ్వు 60-70 రోజులు వాళ్ళు ఉండాలని చెబుతున్నావు కదా,
క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళ పరిధిలో ఉండాలని చెప్తున్నావు కదా, అందుబాటులో ఉండాలి ప్రజలకని చెప్తున్నావు. మరి నువ్వు రావా ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉండవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి? కనీసం ఎప్పటికి నువ్వు వస్తావు? 2.5 అయింది. నువ్వు ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నావు, మధ్యలో వస్తున్నావు, మీటింగులు పెడుతున్నావు, లేకపోతే ప్రెస్ మీట్ పెడుతున్నావు, ఏదైనా ర్యాలీ చేస్తున్నావు, జైలు యాత్ర చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు వాళ్ళకి చెప్పింది నీకు కూడా వర్తిస్తుంది కదా. ఎక్కడ ఉండాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో అంటే? అరే రాష్ట్రం పోతానండి, నా కోసం కాదండి, ఆయన చెప్పిన సిద్ధాంతం చెబుతున్నాను. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు